కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడారు. గత వారం రోజులుగా వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను కలవరపెడుతున్నాయని దేవినేని తెలిపారు. గతంలో ధాన్యం బకాయిల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు గంటల వ్యవధిలోనూ ధాన్యం డబ్బులు జమ అవుతున్నాయని తెలిపారు. దీనికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలేనని తెలిపారు. అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ విక్రయాల్లో రైతులకు సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారని గుర్తు చేశారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలన్నారు. రైతాంగానికి వెంటనే డబ్బులు అందాలి. అట్లాగే ధాన్యం దళారులు పాలవకుండా, దోపిడీకి గురి కాకుండా కష్టానికి తగ్గట్టు ఇప్పుడు చూడండి, తుఫాను ప్రభావం వల్ల గుండెలు అరచేతిలో పట్టుకొని రైతులు అవ్వచ్చు, రైతు కూలీలు అవ్వచ్చు, మరి గత వారం రోజులుగా నిద్రపోయిన పరిస్థితి కూడా రైతాంగానికి లేదు. ఎందుకంటే ఎంత చెనుగు పడుతుందో, ఎంత దెబ్బతింటామనే ఆందోళనలోంచి ఇప్పుడే రైతు బయటకు వచ్చారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఇప్పుడైతే జిల్లా కలెక్టర్ కూడా ఇమ్మీడియట్ స్పందిస్తానని చెప్పారు. 12/62 ఎందుకంటే సివిల్ సప్లైస్ మినిస్టర్ అట్లాగే మన మనోహర్ కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే ఎందుకంటే ధాన్యం చూస్తూ ఉన్నాం, గత 3 ఏళ్ళు పేదవాళ్ళు తినే బియ్యాన్ని మరి అక్కడ రాబందులు చంద్రశేఖర్ ఇట్లాంటి రాబందులు 48,000 కోట్లు ధాన్యాన్ని ఏదైతే బియ్యాన్ని రేషన్ షాపుల్లో పేదవాడి దగ్గర 10 రూపాయలు కొనుక్కొని కిలో 48,000 కోట్లు. అటు రైతు పండించిన ధాన్యానికి రేటు ఉంది. రేషన్ ద్వారా వెళ్ళిన బియ్యాన్ని వీళ్ళ చేతుల్లో కేజీకి 10 రూపాయలు పెట్టి 11 రూపాయలు పెట్టి దాన్ని 70 రూపాయలకు అమ్ముకుంటున్నారు బయట దేశాలకు తీసుకెళ్ళి. 3 ఏళ్లలో 48,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు ఈ చంద్రశేఖర్ లాంటి మాజీ శాసనసభ్యులు కాకినాడ వీళ్ళందరూ దుర్మార్గులు దీంట్లో భాగస్వాములు అయ్యారు. వాటన్నిటిని కూడా కక్కించి రప్పించి వీళ్ళని జైల్లో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అటు ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ మీరు 12/62 10/62 అని కథలు చెప్పొద్దు. ధాన్యం కొనాల్సిందే. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క ఆజ్ఞది. దళారీ మాటల మధ్యలో వాళ్ళు చెప్పే రైతాంగం నమ్మమాకండి. అది నెంబర్తో పని కాదు. ఏదైతే 17.40 రేటు రావాలో బస్తాకి, ఆ బస్తా రేటు మాకు ఇవ్వాల్సిందే. లేకపోతే 5 ఏళ్ళు ప్రతిపక్షంలో దెబ్బలాడి కొట్లాడి రైతుల తరపున పోరాటం చేశాం. ఇవాళ ఇది ప్రజల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఇది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అమ్మిన ధాన్యానికి ఇమ్మీడియట్గా 24 గంటల్లోనే డబ్బు ఇమ్మని ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా అధికార యంత్రాంగం పరిగెత్తాలి, పనిచేయాలి.